సింహాచలం దేవస్థానంలో ఆలయ హుండీ ఆదాయాన్ని అధికారుల సమక్షంలో లెక్కిస్తున్నప్పుడు సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. ఆలయ ప్రాంగణంలో హుండీలను తెరిచి ఆదాయాన్ని లెక్కిస్తున్నప్పుడు కొనతాల రమణ అనే దేవస్థానం పర్మనెంట్ ఉద్యోగి, పంచదార్ల సురేష్ అనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి 50,500 నగదు అంటే 1,500 నోట్లను దొంగతనం చేసినట్లు ఆలయ ఈవో వెల్లడించారు. వారు నగదును హ్యాండ్ బ్యాగ్స్ లో పెట్టినట్లుగా సీసీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలించినట్లు వివరించారు. వెంటనే వారిపై పోలీస్ కేసు నమోదు చేయించినట్లు చెప్పారు. పర్మనెంట్ ఉద్యోగి రమణను సస్పెండ్ చేశామని, అదే విధంగా అవుట్ సోర్సింగ్ సురేష్ ని ఉద్యోగిని విధుల నుంచి తప్పించినట్లు ఈవో తెలిపారు. ఈరోజు సింహాచలం దేవస్థానంలో హుండీయల్స్ ఓపెన్ చేయడం జరిగిందండి. ఆ సందర్భంగా 12-15 నిమిషాల సమయంలో ఈ దేవస్థానంలో పనిచేస్తున్న రెగ్యులర్ ఎంప్లాయీ కొనతాల రమణ, అలాగే అవుట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సురేష్ అంటే ఈ రమణ అన్న ఆయన ఒక కాగితాలు వేస్ట్ పేపర్లో చుట్టి ఒక బండిలో సురేష్కి ఇవ్వడం, సురేష్ ఏమో అక్కడ హుండీ ఏదైతే ఓపెన్ చేస్తామో ఒక కీసు సెట్టు దేవస్థానం వారి దగ్గర ఉంటుంది, ఒక సెట్ ఏమో ఈసీ ఆఫీస్ నుంచి వచ్చే వాళ్ళ దగ్గర ఉంటుందండి. ఆ ఒక బ్యాగులో వెళ్ళి పెట్టడం జరిగింది. అది నేను చూసి వెంటనే మా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని వెళ్ళి చెక్ చేయమంటే అందులో 111,500 నోట్లు అందులో ఉండడం జరిగింది. ఇమ్మీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, ఆ నోట్లు ఏదైతే ఉన్నాయో విత్ నెంబర్స్తో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. అలాగే రెగ్యులర్ ఎంప్లాయీ కాబట్టి అతన్ని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయడానికి ఆయన మూవ్ చేయడం జరిగింది. కానీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ కాబట్టి ఆయన అవుట్ ఆఫ్ డ్యూటీ పెట్టడం జరిగింది.